ఆల్రెడీ ఇంకో సిస్టర్ ఉన్నారు, ఎరగదీస్తాను నేను అంటున్నారు. చూద్దాం ఏ రేంజ్ లో ఎరగొడతారో. హలో అండి, మీ పేరేంటి? నిశ్చల. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 11 years. 11 years లేదండి, అలాగా 11 months అన్న నమ్మేసిలా ఉన్నారు. ఈ మెయింటెనెన్స్ అంతా మా బావగారా మీరా? ఇద్దరు అండి. ఇద్దరు. ఎక్కడా లవ్? లవ్ కాదండి, అరేంజ్డ్. ఊరుకోండి, నవీన్ బాబు లవ్ మ్యారేజ్ చేస్తానని అప్పట్లోనే నాకు చెప్పాడు. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చూడ్డానికి వచ్చారు, నచ్చాక. ఎగ్జాక్ట్లీ. చూడ్డానికి వచ్చి పడ్డావు బావా? ఈ మాట నాకు చెప్పలేదే. ఈసారి మేమిద్దరం కూర్చున్నప్పుడు మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనాదన అప్పుడు మేము మాట్లాడుకుంటాం. ఎవరి కోపం వస్తే ఎవరు పొగుడుతారు ఇంట్లో? కోపం వస్తే పొగడమండి, తిట్టుకుంటాం అంతే. మీరు చూడ్డానికి ఇంత అమాయకంగా ఉన్న మీరు తిడతారా? ఎలాంటి తిడతారు సిస్టర్? ఒకసారి తిట్టరా? అక్కడ నవీన్ బాబు ఉన్నాడు. తిట్లు రావండి, జస్ట్ మాట్లాడకుండా ఒక 5-10 minutes, ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్. అంటే ఒకవేళ కోపం వస్తే ఏమంటారు? ఏదో ఒకసారి గట్టిగా ఏ నవీన్ అనండి ఒకసారి, అటు చూసి ఒక్కసారి సీరియస్ గా. మీ ఫేస్ లో ఆ సీరియస్నెస్ చూడాలని మేము కళ్ళతో వెయిట్ చూస్తున్నాం. ఇలా రాదండి. ఎలా వస్తుంది మరి? అలా ఫైట్ అవుతేనే వస్తుంది. ఇది నేను చూడలా. పోనీ పొగడండి బావని. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ వైఫ్ ఏ హస్బెండ్ ని పొగలేదు. ది ఫస్ట్ టైం నవీన్ బాబా నీకే వచ్చింది అద్భుతమైన ఆఫర్. సో నిశ్చలా గారు పొగుడుతున్నారు, మళ్ళీ రాది అవకాశం. పొడండి. అది కూడా మైక్ లో పొగడకూడదంట. ఏ భావన 2 పొగడతలు పొగిడితే ఏమైంది? ఆ హిందీలో పొగడండి, మాకు హిందీ వచ్చు. నవీన్ తుమ్ బహుత్ అచ్చే హో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇంతేనా? 2-3 పేజీలు పొగడొచ్చు కదా. కాదండి, అర్థమైన వాళ్ళకి ఒక్క లైన్ చాలు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. సరే, వేసవి కాలంలో అమ్మమ్మ గారి ఇల్లు, వరదబ్బ తగిలితే తాగాలి నిమ్మని ఇల్లు, ఉల్లిపాయలు కోస్తే కళ్ళుతాయి మండుతాయి కళ్ళు, ఊరవతల తోటలో నడిస్తే గుచ్చుకుంటాయి ముళ్ళు. వేసవి కాలంలో తాగాలి. కూల్ బేబీ కూల్. వేసవి కాలంలో అమ్మమ్మ గారి ఇల్లు, వడదెబ్బ తగ్గితే తాగాలి నిమ్మ నీరు, ఉల్లిపాయ కోస్తాయి మండుతాయి కళ్ళు, ఊరవతల నడిస్తే గుచ్చుకుంటాయి ముళ్ళు. ఓకే, సూపర్. హరిత గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. చలో మరి ఇకైతే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బన్నంటే చేదా అనే ఆట అన్నమాట. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, చాలా ఈజీ గేమ్ అన్నమాట. సో ఎదురుగుంటా మీకు బన్ పెట్టాం, కింద అందంగా ఉండడానికి పేపర్ కూడా పెట్టాం. పేపర్ తినొద్దు. సో చేతులు వెనకాల పెట్టుకొని నోటితో బన్ తినాలి. సో 6 ఉన్నారు, 6లో ఎవరు ఫాస్ట్ గా బన్ తింటారు? ఓకే, రెడీ? 3, 2, 1 గో. చేతులు వాడొద్దు. అందుకే పొద్దుట టిఫిన్ అయితే తినకుండా రావాలి ఇలాంటి షోలకు వచ్చినప్పుడు. మింగేసేయండి, ఏదైనా లోపల పోయి బయటకు వచ్చేదే కదా. నవ్వద్దు. బన్ అంటే సాధారణంగా మరి అదనమాట. అందుకే బన్ అంటే చేదా. అసలు మా లాస్ట్ సిస్టర్ ఉన్నారు చూసారు, కుమ్ముడు. మీరేంటి అది ఒక ముక్కెట్టుకొని అలా నుంచున్నారు? కలజోడు అడ్డొస్తే తీసేస్తాను నేను. మీరు చేతులు ఏం పెట్టకండి. ఐ విల్ హెల్ప్ యూ సిస్టర్. యూ టేక్. సిస్టర్ సగం కింద బుర్ర ఉంచి కింద వేసేకండి. చెప్తాం అమ్మాయిలు, నెక్స్ట్ నేను పిలిచి కూర్చోబెట్టి తినిపిస్తారు 2 బాన్లు. ఇలాంటి ఐడియాలు ఇచ్చామంటే. 4 ముద్దలు ఉన్నాయి, అల్లాడిపోతున్నారు బాబోయ్ మా వాళ్ళు తినడానికి. ఆ తర్వాత అన్ని ఫ్రీగా అయిపోతాయి. కామ్గా తినేస్తుంది సిస్టర్, అసలు తెలియకుండా నవ్వకుండా. నెక్స్ట్ చందానగర్లో కిట్టి పార్టీ జరిగిన ఇదే పోటీ. అయిపోతుంది. చిన్న ముద్దలు తీసుకొని లోపలికి మింగడం ఈజీ. పెద్ద తినేసి మళ్ళీ గొంతు పడేస్తుంది. చిన్నగా తినండి, పర్లేదు. 5, 4, 3, 2, 1 and stop.
ఇగో మా రాజేశ్వరి అక్కే చూస్తుంది జడ్జి. ఏమన్నా తేడా జరిగితే నేను వెళ్ళిపోక చందనగర్లో రాజక్క ఇక్కడే ఉంటది కాబట్టి మీరు చూసుకోండి. ఓకే, పట్టుకో రాజక్క. రాజక్క అటు నుంచి ఇటు చూసుకుంటే అందరిలో ఎక్కువ ఎవరు తిన్నారు చెప్పు. లహరి గారు సూపర్. నెక్స్ట్ ఎవరు ఎక్కువ తిన్నారు? సో ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా అనిపించి విన్నర్ గా నిలిచారు లహరి. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు నిఖిత. ఆల్ రైట్, ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఈరోజు బన్నంటే చేదా అనే ఆట ఆడడానికి మా నెక్స్ట్ టీం రెడీగా ఉన్నారు. ఆల్రెడీ చూశారు కాబట్టి ఇప్పుడు మేము చూపిస్తాం అంటున్నారు. 2, 1 స్టార్ట్. ముందు టీంకి ఇచ్చినట్టే మీకు కూడా 3 minutes టైం. ఏం కాదు, కూల్గా ప్రశాంతంగా లైక్ చేయండి నెమ్మదిగా. కమ్మాన్ కమ్మాన్. నువ్వు తినక్క ముందు. అమ్మా ఒకటే ముద్ద తింది. వేడిగా మెత్తగా ఈరోజు లంచ్ వద్దు. తీసుకున్న నోటితోటి తీసుకోవాలి మరి. చేతులు వెనక్కి. 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఓకే, ఆల్ రైట్. ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా ముందుగా తిని ఫస్ట్ విన్నర్ గా ఉన్నారు నవ్యాన్. సెకండ్ విన్నర్ ప్రసన్న. ఆల్ రైట్, ఈ రోజు ఓసివెంగిలో మనం ఆడాం బన్నంటే చేదా అనే ఆట. సో విన్నర్స్ కంటే అలాంటి రన్నర్స్ నే నేను ముందు ఎంకరేజ్ చేస్తాను కాబట్టి 2 రౌండ్స్ లో రన్నర్స్ గా ఉన్నారు ప్రసన్న అండ్ నిఖిత.